హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. సజ్జలు, జొన్నలు, రాగులు, మినపగుళ్ళు ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాం అండి. 4 గ్లాసులు దోశ కోసం. ఇప్పుడు కడిగి నానబెట్టుకుందాం. కడిగి నానబెట్టి పెట్టానండి. దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేస్తున్నా. మెంతులు ప్రతిదీ దోశలో ఇడ్లీలో వాడతానండి. నేను చెప్పాను కదా మీకు, చల్లదనం అని. నానిపోయినాయండి. ఒక 6 అవర్స్ నానబెట్టాను. మధ్యాహ్నం నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఇంకా మిక్సీ పట్టుకొని పిండి మళ్ళీ అదే సేమ్ గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి పెట్టాను. మళ్ళీ మార్నింగ్ చూద్దాం మనం. మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది, పిల్లలకి ఎగ్జామ్స్ కదా. గుడ్ మార్నింగ్. మళ్ళీ జై శ్రీరామ్ అందరికీ. పిండి బాగా పులిసింది కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ప్యాన్ హీట్ ఎక్కే వరకు పిండి మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో రాగులు, సజ్జలు, జొన్నలు అన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. వీలైతే ఇలా దోశలు వేసుకోండి. స్టాక్ పెట్టుకోకండి పిండి, ఎందుకంటే అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, అట్లా పులిసిన పిండి మళ్ళీ దోశలు వేసుకోవడం వల్లనే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. రోజుకే వేసేసుకోండి. కొంచెం ఎక్కువైతే ఈవినింగ్ పిల్లలకి వేసి ఇచ్చేయండి. ఓకేనా అండి. ఇదిగోండి, నేను దోశ వేసేసాను. ఎంత బాగా వచ్చింది. మనం బియ్యం పిండితో వేసినట్టే వస్తుంది, కానీ హెల్దీ దోశ. మంచిగా కాలుతుంది కూడా. చట్నీ నేను నిన్న ఈవినింగ్ రెడీ చేసుకున్నా కదండి, టమాటా చట్నీ. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు, 5:30కే టిఫిన్ చేయాల్సి వస్తుంది. 6:30కి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎగ్జామ్స్ వల్ల. దోశ రెడీ అయింది. చట్నీ వేసి పెట్టాను ప్లేట్లో. బాబుకి ఇచ్చేస్తాను. ఇంకో దోశ వేసుకుంటాను. టమాటా చట్నీ దోశ రెడీ అయిపోయింది. ఇంకో దోశ వేపిస్తాను మీకు. ఇది జొన్న పిండి 1 స్పూను, అది రాగులు 1 స్పూను, సజ్జలు 1 స్పూను. నేను అన్నీ పిండిలు పట్టి పెట్టుకుంటాను అండి అంబలి కోసం. ఒక 1 వీక్ సరిపడా పట్టి పెట్టుకుంటాను. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పట్టుకుంటాను. ఇంట్లోనే అన్నీ రెడీ పెట్టుకుంటాను. మన ఇంట్లో మిక్సీ పట్టి పెట్టుకుంటాను పిండిలన్నీ. దీంట్లో కూడా కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే షుగర్ పేషెంట్లకి ఈవినింగ్ చపాతీ వీలు కానప్పుడు ఈ పిండితో మనం అట్లలాగా పోసుకోవచ్చు అండి. 2 దోశలు వేసి మా బాబుకి ఇచ్చేసి ఇప్పుడు ఈ తర్వాత ఈ పిండితో వేస్తున్నాను చూడండి. రాగులు, సజ్జలు, జొన్నలు 3 పిండిలు కలిపి సాల్ట్ వేసాను. పులిసిన పిండి కాదు, అప్పటికప్పుడే రెడీ చేసుకున్న పిండిని ఇలా దోశలా వేసుకొని ఈవెన్గా. దోశలా రాకపోవచ్చండి, కొంచెం అట్లు అంటారు కదా, అట్లా వస్తుంది. కానీ ఇట్లా కూడా తొందరగా అయిపోతుంది కదండి, నానబెట్టుకునే పని లేకుండా. అప్పటిదప్పుడు చేసుకోవాలనుకుంటే ఇట్లా మంచి ఫుడ్ కాబట్టి. చూడండి, నేను అసలు ఆయిలే వాడట్లేదు. ఏ దోశకు ఆయిలే వాడను అసలు నేను. నేనైతే ఆయిల్ వాడనండి. ఇంకా మీ ఇష్టం, మీరు వాడాలనుకుంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.